కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి నేడు టీడీపీ నేతలు వెళ్లనున్నారు. కెల్లంబుడిలో ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరపనున్నారు. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఈరోజు ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లనున్నారు. టీడీపీ జనసేన కూటమికి ఈ ఎన్నికల్లో మద్దతివ్వాలని ఆయన కోరనున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులంతా కలిసి పనిచేయాలని ఆయనను కోరనున్నారు. నిన్న జనసేన నేత బోరిశెట్టి సత్యనారాయణ ముద్రగడను కలిసి తమతో కలిసి రావాలని కోరారు. కాపు పెద్దలంతా ఈసారి కలిసికట్టిగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ రాసిన లేఖను ఆయనకు అందించారు. ముద్రగడ కూడా పవన్ లేఖ పట్ల సానుకూలంగానే స్పందించినట్టు తెలిసింది. ఈ ఎన్నికల్లో కాపులంతా ఒకటై వైఎస్ జగన్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేసేందుకు సహకరించాలని, తమతో కలిసి రావాలని ముద్రగడను కోరినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, ముద్రగడ పద్మనాభాన్ని టీడీపీ నేతలు ఈరోజు కలవనున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? జనసేన గానీ ఇటు సంబంధించిన నేతలు గానీ వరుసగా అయితే కలుస్తున్న పరిస్థితి ఉంది. నిన్న రాత్రి దాదాపు గంట పాటు జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటు కాపు జేఏసీ నేత కలవకలం తాతాజీ మరో ఇద్దరు నాయకులతో కనుక ముద్రగడ పద్మనాభంతో రాత్రి 8 గంటలకు భేటీ అయిన పరిస్థితి ఉంది. దాదాపు గంట పాటు ఆయనతో మాట్లాడిన పరిస్థితి. ఆ తర్వాత ఈ రోజు ఉదయం కూడా టీడీపీ నేతలు కూడా ఆయనతో కలవనున్నారు. అంటే జగ్గంపేటకు సంబంధించిన జ్యోతుల నెహ్రూ ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఈ రోజు కలిసేందుకు 10 గంటలకు కలుస్తామని చెప్పేసి చెప్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అంటే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు, అలాగే కాపు ఉద్యమ నేత మా నియోజకవర్గం కాబట్టి నేను కూడా మా పార్టీ తరఫున వెళ్ళి కలుస్తానని చెప్పేసి జ్యోతుల నెహ్రూ అయితే చెప్పిన పరిస్థితుల్లో, అలాగే చూస్తే కనుక ఇటు జనసేన కానీ ఇటు టీడీపీ నేతలు కానీ ముద్రగడను కలుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లేఖతో ఈ ముద్రగడ పద్మనాభం కూడా సానుకూలంగా స్పందించి కాపులందరూ కూడా ఏకంగా పనిచేయాలి, పెద్దలందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఇచ్చిన లేఖ మీద అయితే కనుక ఇటు ముద్రగడ పద్మనాభం సానుకూలంగా స్పందించి ఆయన లేఖ అయితే అందించడం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చి అది పవన్ కళ్యాణ్ కి అయితే అందజేశారు. ఆ షీల్డ్ కవర్ అయితే పంపించిన దాని మీద అటు జనసేన నాయకులు కానీ ఇటు టీడీపీ నేతలు కానీ ఏదైతే ముద్రగడ పద్మనాభం గతంలో 2014 కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ అయితే ఆ ముద్రగడను అయితే వాడుకుంది. ఇప్పుడు సీట్ల విషయంలో అతను ఏ సీట్లు ఇస్తారనేది కూడా ఇప్పటి వరకు కూడా తేల్చకపోవడం, అటు ముద్రగడ పద్మనాభం కూడా దీని మీద నోరు వెప్పకపోవడంతో ఇటు జనసేన టీడీపీ నేతలు కూడా జోరు అందుకున్నాయి. ఇటు ఒకేసారి రాజకీయంగా అయితే కనుక అనేక పరిణామాలు అయితే మారుతున్న పరిస్థితి. నిన్నటి వరకు వైసీపీకి చేరతారు, వైసీపీ నుంచి పోటీ చేస్తారు ఇటు ముద్రగడ పద్మనాభం కానీ, అటు ఆయన కుమారుడు కానీ ఇటు వైసీపీ నుంచి అటు పిఠాపురం కానీ ఇటు ప్రతిపాడు కానీ లేదా కాకినాడ ఎంపీ స్థానం నుంచి కూడా జనసేన వీళ్ళు పోటీ చేస్తారట. ముద్రగడ పద్మనాభం తనయుడు పోటీ చేస్తారని ప్రచారం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అంటే అటు నుంచి క్లారిటీ రాకపోవడంతో ఇటు ముద్రగడ కూడా ఒక స్టెప్ రూట్ మార్చినట్లుగా అయితే తెలుస్తుంది. దీంతో ఇటు టీడీపీ కానీ అటు జనసేన నేతలు కానీ వెంటనే అలర్ట్ అయ్యి ముద్రగడను క్యాచ్ చేసుకుని ఈ ఎన్నికలకు సంబంధించి ఆయన్ని వాడుకునే ప్రయత్నం అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇటు వైసీపీ ప్రభుత్వం అయితే పూర్తిగా ముద్రగడని ఇటు తేల్చకపోవడంతో ఆయన ఈ డైలమాలో ఉండి ఇటు జనసేన నాయకుడు కూడా లేఖ పంపించిన పరిస్థితి. ఇది ముఖ్యంగా ఒక గతంలో అయితే కనుక వారాహి యాత్రలో ముద్రగడ పద్మనాభం మీద కూడా నెగిటివ్ గా ఇటు పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. బాబు నేతలు అయితే కొంతమంది ఈ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదిస్తారని పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో వారాహికి సంబంధించిన యాత్రలు అయితే విమర్శలు చేశారు. దీని మీద అప్పట్లో ఈ ముద్రగడ పద్మనాభం కూడా వెంటనే స్పందించి అసలు మీరు కాపు ఉద్యమానికి ఏం చేశారు, కాపులకు మీరు ఏం చేశారు అంటూ కూడా ఇటు ముద్రగడ పద్మనాభం నేరుగా పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మీరు పిఠాపురం నుంచి పోటీ చేయండి, లేదంటే కాకినాడ నుంచి పోటీ చేయండి, లేదంటే నా మీద పోటీ చేయండి, నేను సిద్ధంగా ఉన్నాను మీ మీద పోటీ చేయడానికి అని చెప్పి ముద్రగడ పద్మనాభం కూడా కాపు ఉద్యమ నేతగా ఆయన పవన్ కళ్యాణ్ కూడా లేఖ సంధించిన పరిస్థితి. కానీ ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో ముద్రగడ అయితే జనసేనలోకి వెళ్లేందుకు ఆయన అయితే పావులు గదుపుతున్నట్లు తెలిసింది. మరో 2 రోజుల్లో ఇటు
జనసేనకు సంబంధించిన పిఎస్సి నేత రైట్ నవీన్. నాదెండ్ల మనోహర్ గాని, నాగబాబు గాని ముద్రగడ కలిసే అవకాశం అయితే ఉంది విజయ్. రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజ్.